हेलो एवरीवन। मैंने अभी देखा कि किसी बीजेपी के कार्यकर्ता ने मेरे ऊपर आरटीआई फाइल की है और वो जानना चाहते हैं कि मैंने अपनी एजुकेशन कैसे कंप्लीट की। तो मैं उनसे पूछना चाहता हूँ, क्या आपके नेता अपनी डिग्री दिखाएंगे? मैं अपना स्कॉलरशिप लेटर और एजुकेशन लोन का लेटर दिखाने के लिए तैयार हूँ। क्या आपके नेता उनकी असली डिग्री दिखाएंगे? और मुझे समझ नहीं आता इन लोगों को एजुकेशन से इतनी क्या प्रॉब्लम है। अगर कोई आम घर का लड़का बॉस्टन यूनिवर्सिटी में जाकर पढ़कर आ गया तो इससे इन लोगों को तकलीफ क्यों हो रही है? आप लोग एजुकेशन के इतने खिलाफ क्यों हो? నా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడుగుతున్నారు. నాకు ఎడ్యుకేషన్కి ఎక్కడ డబ్బులు వచ్చాయని అడుగుతున్నారు. బాస్టన్ యూనివర్సిటీలో నేను చదవడానికి ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే విద్యా లోన్ ఉందో ఆ లోన్ తీసుకున్నాను. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ నేను చూపిస్తాను. మరి మీరు ఈ దేశానికి చక్రవర్తిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొస్తారా అంటే నరేంద్ర మోదీ అనలేదు, ఈ దేశం చక్రవర్తి యొక్క డిగ్రీ సర్టిఫికేట్ చూపించండి అంటున్నాడు. అదే కార్యకర్త నేను ప్రశ్నిస్తున్నాను. నేను చదువుకుంటే మీకు నొప్పి ఏంటి? నాకు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆ లోన్ అంతా మా నాన్నగారు లోన్ తీసుకున్నారు. అలాగే కొంత భూమి కూడా ఏదో మొత్తానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ అమ్మి ఇచ్చేసామంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క అభిజిత్ యొక్క చదువు ఎక్కడ జరిగింది, ఆ చదువుకు కావాల్సినటువంటి డబ్బు ఏంటి అని చెప్పి నిన్న ఒక కార్యకర్త పిటిషన్ వేశాడు. దీని గురించి ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి అని చెప్పి పిటిషన్ వేస్తే ఇంకా కోర్టు ఏం పరిశీలించలేదు. కాకపోతే దీని గురించి నిన్న న్యూస్ అంతా వచ్చింది కదా, దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి నరేంద్ర మోదీ డిగ్రీ కావాలంట. ఈ పెద్ద బొద్దింకకి నరేంద్ర మోదీ డిగ్రీ ఇవ్వమని చెప్పేసి యూనివర్సిటీ చెప్పేసింది. మీరు ఏమైనా చేసుకోండి, నరేంద్ర మోదీ యొక్క డీటెయిల్స్ మేము ఇవ్వము అని చెప్పేశారు వాళ్ళు. ఇంక దాని గురించి నో డిస్కషన్. వాళ్ళు ఎందుకు ఇవ్వరంటే వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఇవ్వరు. ఈ దేశం యొక్క చక్రవర్తి యొక్క విషయాలు వాళ్ళు చెప్పరు. ఇప్పుడు నీకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది లోన్ గురించి చెప్పావు కాబట్టి ఓకే, ఆ లోన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ చూపించావు ఓకే. కానీ మరి నీది పార్టీ కానప్పుడు నీకు ఈ ఫండింగ్ ఎలా వస్తుంది? నీది పార్టీ కాదు. పార్టీ కాకపోతే ఇప్పటికే కపిల్ సిబాల్ ఏమొచ్చేసి ₹1,00,00,000 ప్రకటించేశాడు. ఆ ₹1,00,00,000కి జిఎస్టీ ఉందా లేదా? అసలు ఏ విధంగా మీరు అవన్నీ క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేస్తామని చెప్తున్నారు. ఆ క్రౌడ్ ఫండింగ్ పేరుతో మీకు ఇక్కడ ఏదైతే ఉందో జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆ దుబాయ్ది ఏమొచ్చేసి ఇప్పటికే 4-5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. అతను మొత్తం ప్రాపర్టీ చూస్తే 60-70 లక్షలు లేదు. ఒక్కడే 4-5 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు? ఇవన్నీ లెక్కలు వస్తున్నాయి. ఇప్పుడు జువైద్ని పట్టుకొని గట్టిగానే పీకుతున్నారు, గట్టిగానే పిండుతున్నారు జువైద్ని. ఆ విషయాలన్నీ జువైద్ చెప్పడానికి ఇష్టపడట్లేదు. బయటకు వస్తే మళ్ళీ వాళ్ళు చంపేస్తారేమని భయంతో. ఇప్పుడు ఎవరెవరు ఇచ్చారని చెప్పకూడదు కదా. వాళ్ళందరూ క్యాష్ రూపంలో కొంతమంది ఇచ్చారు, వస్తువులు తీసుకొచ్చి ఆయన దగ్గర పడేశారు. దీనికి గాను జువైద్కి కొంత డబ్బు ఇచ్చారు వాళ్ళు. అది అతని పేరు మీద ఉంటుందా? రకరకాల పేర్ల మీద ప్రాపర్టీ కొనుక్కుంటాడు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. మా చక్రవర్తి డిగ్రీ ఏంటి అనేది మాకు అవసరం లేదు. అంటే నరేంద్ర మోదీ యొక్క డిగ్రీ మాకు అవసరం లేదు. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేది ఇది. ఖచ్చితంగా నీటి పరీక్ష లీక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకించాం. ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం. నేనే మొదట అంటున్నాను, 2024లో చేసినటువంటి చట్టము అంత గట్టిదైతే ఎందుకు మరి లీకేజ్ అయింది? నీటి పరీక్ష లీక్ ఎందుకు అయింది అని మేమే ప్రశ్నించాం. ధర్మేంద్ర ప్రధాన్ని ప్రశ్నించాం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోవాలి. ఎందుకంటే మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో తుగ్లక్లు, సుల్తాన్లు, వాళ్ళ యొక్క మొత్తం జీవిత చరిత్రలను తీసి పక్కన పారేశాడు కదా. కాబట్టి మీకు నచ్చడు, అది మాకు తెలుసు. నేనే బీజేపీని ప్రశ్నించాను. 2024లో వచ్చినటువంటి చట్టం అంత గట్టిదైతే మరి ఎందుకు అది లీకేజ్ అవ్వాలి? లీక్ అయితే మరి ఇంకేంది? ఆ చట్టానికి ఏంటి ఉపయోగం? ఆ చట్టం వల్ల? అది ప్రశ్నించాం. కానీ ఈ డిగ్రీ ఉందా లేదా అనేది మీరు ప్రశ్నించడానికి మీకు హక్కు లేదు. ఈ దేశం ఎటువైపు వెళ్తుందో, మీరు ఎటువైపు తీసుకోవడానికి వెళ్తున్నారో, జర్మనీ నుంచి ఏ విధంగా ఫండింగ్ వచ్చాయో, ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానుల నుండి ఏ విధంగా ఫండింగ్ తీసుకొచ్చి మీకు ఇస్తుందో, మిమ్మల్ని మేపుతుందో, మిమ్మల్ని పెంచుతుందో, బీజేపీకి కానీ, ఈడీకి కానీ, సిబిఐకి కానీ ఎవ్వరికి రూపాయి దొరకకుండా మీరు పక్కా ప్లాన్తో చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఇలాంటి వాటికి కొట్టిన పిండి కాబట్టి మిమ్మల్ని పట్టుకొని లోపలేసేస్తాడు అమిత్ షా. కాబట్టి మీరు అలా దొరకకుండా ఇప్పుడు బీజేపీ యొక్క ప్లాన్లోనే మీరు వెళ్తున్నారనమాట. అంటే బీజేపీకి దొరకకుండా భలే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వెళ్తున్నారు. కానీ ఎక్కడైనా దొరకరా. ఈ దేశం కోసం నువ్వు పోరాడు, ఏ రోజైనా దొరకకుండా నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా పోరాడేవనుకో ఎక్కడో అక్కడ దొరుకుతావు. ఆ దొరికినప్పుడు ఖచ్చితంగా నీ బొద్దింకుల యొక్క రెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇరుస్తారు, ప్రజలు ఇరుస్తారు. నిజంగా నువ్వు ప్రజల కోసమే అయితే తప్పేమీ లేదు. కానీ మీ వెనక చాలా ఫండింగ్ ఉంది. ఈ ఫండింగ్ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఆ ఫండింగ్ సంబంధించినటువంటి ప్రతి విషయం వస్తుంది. నువ్వు పంజాబ్ వెళ్ళి పేపర్ లీక్ గురించి మాట్లాడవు, జార్ఖండ్ వెళ్ళి మాట్లాడవు, కేరళలో మాట్లాడవు. ఒక్క బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడడానికి మాత్రమే వస్తావు. నువ్వు ఎవడ చెప్తే వింటున్నావో తెలియదు. ఆ మాత్రం